impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. చలో, లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము షూర్ రెస్టోరేషన్, నిశ్చయ పునరుద్ధరణ. చెప్పండి అందరు గట్టిగా, నిశ్చయ పునరుద్ధరణ, షూర్ రెస్టోరేషన్. ఆలకించండి. దేవుడు అన్నీ పునరుద్ధీకరించాలని, పోగొట్టుకున్నవన్నీ ఇవ్వాలని, పోగొట్టుకున్నదంతా సరిచేయాలని ఆయన ఆశపడతా ఉంటాడు. ఏదైనా కోల్పోతే దాన్ని తిరిగి ఇవ్వాలని ఇష్టపడతాడు. ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని నువ్వు తిరిగి పొందుకునేదాకా ఆయన నీకు తోడుగా ఉండాలనుకుంటాడు. ఏదైనా నువ్వు అలా పోగొట్టుకుంటుంటే దేవునికి ఇష్టం ఉండదు. ఏదైనా నువ్వు కోల్పోతే ఆయన చూస్తూ కూర్చోడు. అప్పుడప్పుడు కొన్ని మన అజ్ఞానం చేత పోగొట్టుకుంటాము, కొన్ని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక పోగొట్టుకుంటాము, కొన్ని అపవాది దాడి వల్ల పోగొట్టుకుంటాము, రకరకాలుగా మనం కొన్ని పోగొట్టుకుంటాము. అయితే దేవుడు నువ్వు ఎలా పోగొట్టుకున్నా ఆయన దాన్ని మరలా పునరుద్ధీకరించాలనుకుంటాడు. నువ్వు ఎలా పోగొట్టుకున్నా ఆయన నీకు తోడుగా ఉండి, నీకు సహాయం చేసి, దాన్ని నీ కొరకు మరలా నిర్మించి నిన్ను ఆశీర్వదించాలనుకుంటాడు. దట్స్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. అది దేవుని యొక్క హృదయం. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? చూద్దాం, వాక్యంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. కొన్ని మాటలు గుర్తించండి, నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను. డెస్ట్రాయ్ ద రూట్, దెన్ యూ కెన్ డిసైడ్ ద ఫ్రూట్. చేదైన వేరును, డెస్ట్రాయ్ ద బిటర్ రూట్, దెన్ యూ కెన్ రిసీవ్ ఆర్ యూ కెన్ డిసైడ్ ద స్వీట్ ఫ్రూట్. ఎప్పుడైతే చేదైన వేర్లను తొలగించడం అనేది మనం అర్థం చేసుకొని వాటిని తొలగించడం నేర్చుకుంటామో, ఆ క్షణం నుంచే మనకు కావలసిన తీయని పంటను మనం కోసుకోగలుగుతాం. డెస్ట్రాయ్ ద రూట్ అండ్ డిసైడ్ ద ఫ్రూట్. నువ్వు ఎప్పుడైతే ఆ చేదైన వేర్లను తీసేయడం మొదలు పెడతావో, అప్పుడే నీకు కావలసిన పంటను నువ్వు కోయగలుగుతావు, దాన్ని తినగలుగుతావు, చూడగలుగుతావు. ఎన్నో చేదైన వేర్లు ఉంటాయి మనిషి జీవితంలో. బట్ అవన్నీ మనం దాన్ని పాడు చేయడం, దాన్ని తీసివేయగలగడం రావాలా, అన్నిటికంటే ముందుగా గుర్తించడం రావాలా. అంటే ఎప్పుడైతే మనం ఆ చేదైన వేర్లను తీసివేయగలుగుతామో, మనకు కావలసిన పంటను మనం కోయగలుగుతాం అన్నమాట. ఆ నిశ్చయ పునరుద్ధరణ అప్పుడే సాధ్యం అవుతుంది. మనం అనుకుంటాము, దేవుడు అన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు అంటావు కదా, మరి నాకేం ఇవ్వట్లేదే, నన్నేం ఆశీర్వదించట్లేదే, నా బ్రతుకులో పెద్ద మార్పేం కనపడట్లేదే అంటాం. అందుకే దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే ఆ చేదైన వేర్లను కనుగొని దాన్ని తీసేలాగా మనకు సహాయపడతాడనమాట దేవుడు. చూద్దాం, బైబిల్లో కొందరి జీవితాల్లో దేవుడు కావాలని వాళ్ళని కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, వేదనల గుండా, పరీక్షల గుండా తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు అనేది ఈరోజు మీకు అర్థం అవుతుంది. అందుకే నేను ఏం తీసేయాలా అనేది కూడా నీకు అర్థం అవుతుంది. ఇది చాలా అతి సుదీర్ఘమైన, అత్యంత లోతైన వర్తమానము. మీరు ఆ పైన ఉన్నారు, ఆ పైన ఉన్న మీరు వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం భూమి మీద తిరుగుతున్నాం అప్పుడప్పుడు కదా. మన సింహాసనం పరలోకమందే ఉన్నా మనం ఈ వచ్చి భూలోకంలో తిరుగుతున్నాం. అప్పుడప్పుడు మనకు ఇక్కడుండే దుమ్ము ధూళి, ఇక్కడుండే కష్టాలు, బాధలకి మనం తెలియకుండా దారి తప్పుతూ ఉంటాం. అప్పుడప్పుడు దేవుని విడిచిపెట్టేస్తాం, మర్చిపోతాం, నిర్లక్ష్యం చేస్తాం. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు, దాన్ని ఎలా సరి చేసుకోమంటున్నాడు, ఎలా దారికి రావాలంటున్నాడు, అసలు ఎందుకు ఈ శ్రమలని, కష్టాలను ఆయన అనుమతిస్తాడు. వీ జస్ట్ అండర్స్టాండ్. చూడండి, ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 5 verse 14. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఏలయనగా
ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడను గాను, యూదావారికి కొదమ సింహము వంటి వాడను గాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొక్కడును లేకపోవును. చెప్పండి గట్టిగా, విడిపించేవాడు ఒక్కడు కూడా లేడనండి. గట్టిగా మాట్లాడాలా, విడిపించేవాడు ఒక్కడు కూడా లేడనండి. అప్పుడప్పుడు చూడండి, మనం కొన్ని కష్టాలు ఎదుర్కొంటాం, కొన్ని బాధలు ఎదుర్కొంటాం, విడిపించేవాడు ఎవడు లేడు. హాస్పిటల్లో ఉంటాం, ఐసీయూ బెడ్ మీద ఉంటారు, ఎవరు విడిపించారు. పీకల్లో తప్పులు అయిపోయి ఉంటాయి, ఎవరన్నా కాపాడతారా? ఎవరన్నా విడిపిస్తారా? ఎవడు విడిపించాడు. పెళ్ళి అవ్వట్లా, 40 ఏళ్ళు వచ్చింది, ఎవడన్నా చేస్తాడా? ఎవడు చేయడు. చేసుకోవచ్చుగా అంటారు అంతా. చేసేవాడు ఒక్కడు ఉన్నాడు. అవునా కదా? చూడాలా. ఏలైనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడుగాను, యూదావారికి కొదమ సింహము వంటి వాడను గాను నేనుందును. దేవుడు చెప్తున్నాడు, నేనే మీకు సింహంలాగా తయారైతా, నేనే మిమ్మల్ని సింహంలాగా చీలుస్తా, అన్ని కష్టాలు పెట్టేస్తా మీకు. వారిని పట్టుకుని నేనే చీలుస్తాను, నేనే వారిని కొనిపోదును, వాళ్ళకి విడిపించేవాడు ఒక్కడు కూడా లేకుండా చేస్తాను నేను. అప్పుడప్పుడు నువ్వు స్వస్థపరిచిన ఆయన అంటూ ఉంటావు, అప్పులు తీసేనాయనా అంటూ అంటావు, డబ్బులు అయిపోతుంటాయి. స్వస్థపరిచిన ఆయన అంటావు, స్వస్థపరచగా ఇంకా రోగం ఎక్కువైపోతూ ఉంటుంది. అయ్యా ఏదో ఈ చిన్న ఆశ తీసే మాకంటూ ఉంటావు, తీస్తే ఉన్నది కూడా పోతూ ఉంటుంది. ఎవరు చేస్తున్నారంటే ఈ పని అంతా దేవుడే కూర్చొని చేస్తున్నాడంట. అప్పుడప్పుడు శీలుతున్నాడంట, ఆయనే సింహం అవుతున్నాడంట, కొదమ సింహం అవుతున్నాడంట. అప్పులు అంటే ఇంకెక్కువైపోతాయి. రోగం అంటే ఇంకా 4 చుట్టుకున్నాయంట. ఇదిగో ఆయనే చెప్తున్నాడు, నేను వారిని విడిపించువాడు ఒక్కడును కూడా లేడు. అంటే విడిపించేవాడే లేకున్నంతగా ఇంకా నన్ను ఎవరు విడిపిస్తారబ్బా అనుకునేలాగా నీ పరిస్థితి అయిపోతుందంట. చూద్దాం 15వ వచనం. వారు మనస్సు తిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదకుదురు. హల్లెలూయా. చెప్పండి, అర్థమైందా? వేరేంటో, మనస్సు తిప్పుకొని వెదకు వరకు ఆయన సింహమై, కొదమ సింహమై, ఎవ్వరూ మార్చలేకుండా, ఎవరూ తీర్చలేని కష్టాల్లో వేసేస్తాడనండి. అప్పుడప్పుడు ఎందుకు కష్టం, నాకెందుకు ఈ కష్టం అంటావు. ఎందుకంటే బలాదూరై తిరిగినందున, దేవుడంటే పట్టనందున, ఆయనను లెక్క చేయనందున, ఆయన గురించి నీకు ధ్యాసే లేనందున, ఏమైందిలే, ఏం చేస్తే ఏమైందిలే, ఎట తిరిగితే ఏమైందిలే, అడిగేవాడు లేడులే. చూడమాట, వారు మనసు తిప్పుకొని నన్ను వెదకు వరకు, నువ్వు మళ్ళా మనసు మార్చుకొని దేవుణ్ణి వెతికే వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా. దేవునికి బాగా తెలుసు అంటే నీకు కష్టం వస్తే నువ్వు బహుశీఘ్రంగా ఆయన వెంబడిస్తావని. అందరు చెప్పండి గట్టిగా, దురవస్థ సంభవింపగా వారు దేవుణ్ణి బహుశీఘ్రముగా వెదకుదురు అనండి. అంటే నీకు ఎక్కడ లేని కష్టం తెచ్చేసావు అనుకో, పొద్దున చర్చిలోనే, మధ్యాహ్నం చర్చిలోనే, సాయంత్రం చర్చిలోనే, రాత్రి చర్చిలోనే. ఇంకెక్కువ కష్టం వేసావు అనుకో, యేసయ్యా 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 యేసయ్యా. ఆయన ఉచ్చెందుకు బిగిస్తాడంటే తెలుసా? అందరు చెప్పండి గట్టిగా, ఉచ్చెందుకు బిగిస్తాడంటే నన్ను నాశనం చేయడానికి కాదు. గట్టిగా చెప్పాలి, నన్ను నాశనం చేయడానికి కాదు, నేను దేవునికి సమీపముగా రావడానికేనండి. హల్లెలూయా. ఆయన ఉచ్చు బిగించేది నువ్వు తెలుసు ఆయనకి. లాజరస్ అలాగే చనిపోతాడు, అయ్యా చావు బతుకులో ఉన్నాడు, నీ స్నేహితుడు రా అని పిల్లమ్ముతాడు. పదాంపయ్యా అంటే శిష్యులు నంటరా నాయన, ఇల్లు మంది తొందరగా క్యాండిడేట్లు కాదా, చచ్చిపోతాడు. చచ్చి కుళ్ళే వరకు ఉండాలా, చచ్చిపోవాలి, కుళ్ళు కూడా పట్టాలి, కొద్దిగా స్మెల్ కూడా రావాలి మనకు, అప్పుడు మన ఎంట్రీ. అక్కడి వరకు ఎక్కడ పోతాడంట, నేను తిరిగి నా స్థలము నాకు పోవద్దు, నేను మళ్ళీ పరలోకాన్ని పోతా. ఇలా మాట రానుగాని రండి. నేను స్కూల్లో నుంచి ఫోన్ వచ్చి మీ అబ్బాయిని మీ పాపను ఇంకెక్కువ ఏడుస్తుంది, కంట్రోల్ కావట్లేదు సార్ అని 1 గంట తర్వాత ఫోన్ వచ్చినాక పోతాం కదా. అప్పటి వరకు ఏడ్చుకపోయి పరపర దాంట్లో వేసేసి మనం బయటకు వచ్చేస్తాం. కోపంగా వేస్తాం అట్లా,
ఎలాగైనా నేర్చుకోవాలి, వీడు ఎట్లాగైనా చదువుకోవాలి, బాగుపడాలి అని తీసుకెళ్తాం. అప్పటికి మనం ఏం చేస్తామంటాడా, గగ్గోలు పెట్టేస్తాం అనమాట. పసితనం ఉంది, ఏడు చేసి ఇంకా వాళ్ళే తట్టుకోలేక 1 గంట 2 గంటలకు ఫోన్ చేస్తారు, సార్ ఇంకా ఓవర్ అయిపోయింది తీసుకుపోదురండి సార్. అప్పుడు పోతాం, వేసింది నేనే, లే బాధపడద్దు ఇదే తీసుకొస్తాం బయట. ఆయన కూడా అదే చెప్తున్నాడు, వారు మనస్సు తిప్పుకునేదాకా నేను నా ఊరికి వెళ్ళిపోతా. తమకు దురవస్థ సంభవించినప్పుడు, కష్టాలు బాధలు పీకకు పిగుచుకున్నప్పుడు ఎలా వస్తారంట? బహు శీఘ్రముగా దేవుణ్ణి వెతుక్కుంటా వస్తారంట. ఎంతమందికి నా మాట్లాడుతాం? అందరు చెప్పండి. కష్టాలు శ్రమలు బాధలు శీఘ్రముగా దేవుణ్ణి వెతకమని పిలుస్తున్నాయనండి. చెప్పండి పక్క వాళ్ళని, కష్టాలు ఎక్కువైనా కాను అన్నా, కష్టాలు ఎక్కువైనా శీఘ్రముగా దేవుణ్ణి వెతకడానికి రమ్మని అవి నిన్ను పిలుస్తా ఉండాయి. నువ్వేం చేస్తావు? కష్టాలు ఏమో ఈ బాధ చచ్చేది, నువ్వెందుకు చచ్చిపోతావు? శీఘ్రముగా దేవుని వెతకు, సరిపోతుంది. హల్లెలూయా. చెప్పండి పక్క వాళ్ళతో, నీ శ్రమలో ఒక్కరు కూడా నశించరానండి, ఒక్కసారి కూడా పాడవనండి. ఇశ్రాయేలీయులు అంత భయంకర శ్రమ గుండా వెళ్తున్నారంట. వారి గోత్రములలో నిస్సత్తువ చేత త్రొట్టిల్లిన వాడు ఒక్కడైనా లేడని వాక్యంలో. ఈవెన్ ఎ సింగిల్ మ్యాన్, దెర్ ఇస్ ఎ ఫీబుల్ పర్సన్ అమాంగ్ దెమ్, వన్ ఫీబుల్ అమాంగ్ దెమ్. అంటే నాకు ఆరోగ్యం బాగాలేదని పడిపోయినాడు ఒక్కడు కూడా లేడంట. ఇమాజిన్ హౌ పవర్ఫుల్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వన్ ఫీబుల్ పర్సన్, కాళ్ళు నొప్పి పడుతున్నాయి నేను పడుకుంటానన్నాడు ఒక్కడు కూడా లేడంట. జర్నీ 40 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారంట. వన్ సిక్ మ్యాన్, వానికి చెప్పులు అరగట్లేదంట, చెప్పులు పెద్దగైపోతున్నాయంట. ఇక్కడ చంటి పిల్లలు అవి వాళ్ళు పెరుగుతుంటే చెప్పులు కూడా పెరిగిపోతున్నాయంట. బట్టలు కూడా మాయట్లేదంట, బట్టలు కూడా పెరిగిపోతున్నాయంట. లావు అవుతుంటే అవి లావు అవుతున్నాయంట. ఆకాశం నుంచి మన్నా కురిపించి బండ నుంచి నీళ్ళే కాదు నాయనా, ఇవి కూడా పెద్ద అద్భుతాలే. అందరూ ఎంతసేపు ఆకాశం నుంచి కురిసింది, బండ నుంచి నీళ్ళు వచ్చినాయి, ఇవి రెండే చెప్పుకుంటా అంటారు. సముద్రం చీలింది, అప్పుడప్పుడు బట్టలు పెరిగినాయి, చెప్పులు పెరిగినాయి, ఇవి కూడా. అందుకే వెన్ యూ టేక్ అవుట్ సూపర్ న్యాచురల్ ఫ్రమ్ క్రిస్టియానిటీ, దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ ఎ డిమోనాలజీ. ఎప్పుడైతే వాక్యంలోంచి అద్భుతాలను లేవని బయటికి అనేస్తావో అదే దెయ్యం. అంటే ఇంకా దెయ్యం పోదు అదే. హలో ఎప్పుడైతే అద్భుతాలు లేవు, ఆశీర్వాదాలు లేవు, దేవుడు నీకు డబ్బులు అద్భుతంగా ఇవ్వడు అని ఎవరన్నా అంటారా, నీదేనైనా దెయ్యం పోద తండ్రి, నువ్వు నా దగ్గరికి రావద్దు, నీ వాసన తగిలినా నాకు డేంజరే. ఎందుకంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫుల్ ఆఫ్ సూపర్ న్యాచురల్ యాక్ట్స్. వాక్యం అంతా అత్యద్భుత కార్యాలే. అవునా కాదా చెప్పండి? పేజీకే కనబడతాయి, నువ్వేమో లేవంటావు. అందరు చెప్పండి, వాక్యమే అద్భుతము, అద్భుతాలే వాక్యము. వాక్యం ఒకటి, అద్భుతాలు ఒకటి కానే కాదనండి. నువ్వు ఏమైనా సరే నీకు దురవస్థ వస్తూ ఉండే దేనికంటే నువ్వు శీఘ్రముగా ఆయన్ని వెతకడానికే కానీ ఆయన అద్భుతాలు చేయలేకను, నీ పాపాల వల్ల ఇంకోటో ఏం కాదు. నువ్వేమో ఆయన వెతకడం మానేసి నిర్లక్ష్యము, ఏం దేవుడు మన పని చూసుకుందాం, ఇది వద్దంటున్నాడు. నువ్వు రా, యు కమ్ బ్యాక్ టు మీ. I just want to rebuild you. I just want to restore you. The sure restoration is waiting for you. Come on, let's see. Hosea chapter 14 verse 1. ఇప్పుడు ఏమన్నాడు? నువ్వు శీఘ్రముగా వెతికేదాకా నేనే సింహమై, కొదమ సింహమై నిన్ను చీల్చి చెండాడతానన్నాడా? మరి ఆ దేవుడే ఈయన ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. చెప్తున్నాడు, ఇశ్రాయేలు నువ్వు నీ పాపం వలన ఇలా కూలిపోయావు, రా దేవుని తట్టు తిరగొచ్చు కదా. దేవుడికి లెక్క లేకుండా ఎటెటో తిరుగుతున్నావు, దా ఇప్పుడన్నా తిరుగు, ఆయన వైపు తిరగొచ్చు కదా. 2వ వచనం, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా. హల్లెలూయా. చెప్పండి, ఏం చెప్పాలో కూడా నేర్పిస్తున్నాడనండి. శ్రమలలో, బాధల్లో, కష్టాలలో, వేదనల్లో సింహమై, కొదమ సింహమై చీలుస్తున్న ఈ దేవుడు నీకు దూరముగా వెళ్ళిపోయి నువ్వు శీఘ్రముగా ఆయనను వెతకాలని కోరుకుంటున్న ఈ దేవుడు ఏమంటున్నాడంటే, వీడు ఇలా ప్రార్థన చేస్తే వీడిని ఆశీర్వదిద్దాం అనుకుంటున్నా, వీడు ఇలా మనసు మార్చుకుంటే వీడిని దీవిద్దాం అనుకుంటున్నా, వీడు ఇలాగ మారితే, వీడు ఇక్కడ దాకా వస్తే
ఎంతమంది అంటారు ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు ఇది కొనిస్తానమ్మా అని? పిల్లలు అడుగుతుంటారు నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే ఏమంటాం? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో ఇది ఇచ్చేస్తా, కొనిస్తానంటాం. దేవుడు కూడా చెప్తున్నాడు, నీకెందుకు ఈ కష్టాలు, నీకెందుకు ఈ బాధలు, ఈ శోధనలు గుండా నేను నిన్ను తీసుకెళ్తున్నానంటే చెప్తున్నాడు, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మీరు ఏం చెప్పాలంటే, మా పాపములన్నింటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. నువ్వు ఇలా ప్రార్థన చేయాలంట, అయ్యా మా హృదయములను అంగీకరించు, మా పాపములను క్షమించు, ఇదిగో మేము ఎడ్లకు బదులుగా మా పెదవులను నీకు ఇస్తున్నామని నువ్వు ప్రార్థించాలని కోరుకుంటాడంట ఆయన. 3వ వచనం, అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము అంటే మేము దేనివల్ల మాకు రక్షణ బ్లెస్సింగ్ రాదయ్యా, నువ్వే మా ఆశీర్వాదం అని అనాలంటున్నాడు. మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. మా చేతి పనులు చేసి పనియే దైవము అని ఇంకా మేము ఎప్పుడు అన్నాయినా. ఎంతమంది అంటారు పనియే దైవం అని? వర్క్ ఈజ్ వర్షిప్, ఆడిపోయినా రాసిట్టారు వర్క్ ఈజ్ వర్షిప్ అంటే. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఈ దేవుడు సింహమై పదమ సింహమై చీలుస్తాడు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఆయన ఏమంటున్నాడు చూడు, మేమిక గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. అమ్మా పని చేసుకోకపోతే ఎట్లా? పనే దైవం నైనా మనకు. ఈ దేవుడు కొదమసింహమై చీలుస్తాడంట. అట్లంటే అయ్యా నాకు పని కాదు దైవం, నాకెవరు దిక్కు కాదు, నాకు నువ్వే దిక్కు, నాకు నువ్వే దైవం, నీ మాటే శాసనం, నాకు నువ్వంటేనే, నీ వైపే చూస్తాననే వాడి కోసం చూస్తున్నాడంట ఆయన. చూద్దాం, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపు వాడవు నీవే కదా, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద నుండి నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. హల్లెలూయా. చూడు మళ్ళీ డైలాగ్స్ మారిపోతా ఉన్నాయి. నువ్వు ఇలా ప్రార్థన చేస్తే నేను నీతో స్నేహిస్తా, నేను నిన్ను ప్రేమిస్తా. ఏం చేస్తాడో చూద్దాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. అందరు చెప్పండి, సింహమై కొదమ సింహమై చీలుస్తానన్న ఈ దేవుడు, నువ్వు మనసు మార్చుకొని గన ఇలా ప్రార్థన చేసి, నువ్వే నా దిక్కు నాయన, నా పాపములు క్షమించు, ఇదిగో నేను నీ వైపు తిరుగుతున్నాను, నా చేతి పనితో నువ్వు దైవమని నేను అనను, నువ్వే నా దైవము అయ్యా, నాకు అద్భుతాలు చేసేవాడవు నువ్వే, నా జీవితాన్ని నిర్మించేవాడవు నువ్వే, మరలా నా జీవితాన్ని కట్టేవాడవు నువ్వే, ముందు గొప్పగా ఉన్నప్పుడు కంటే గొప్పగా మళ్ళా మార్చగలవాడవు నువ్వే, నా స్థితి మొదటి స్థితి కంటే నా కడపటి స్థితి గొప్పగా చేసేవాడవు నువ్వే అని ఎవడైతే నమ్ముతాడో వారికి ఏం చేస్తాడంట, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును. హల్లెలూయా. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. హల్లెలూయా. అర్థమవుతుంది ఎవరికైనా వాక్యము? ఇక్కడేమో లేపేస్తా సింహం అవుతానన్నాడు. నువ్వు మనసు తిప్పుకొని నాకన్నా ప్రార్థించి నీ పాపములు ఒప్పుకొని నువ్వు నా వైపు తిరిగి నేనే నీ దిక్కంటావా? చూడు, తామర పుష్పము పెరుగునట్లు నువ్వు వృద్ధి పొందేలా చేస్తా. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, షూర్ రెస్టోరేషన్. చెప్పండి, షూర్ రెస్టోరేషన్, నిశ్చయ పునరుద్ధరణ. ఏం పోయింది? ఆరోగ్యం పోయిందా? గొప్ప ఆరోగ్యాన్ని తిరిగిస్తాడంట. ఏం పోగొట్టుకున్నావు? డబ్బులు పోగొట్టుకున్నావా? గొప్ప సమృద్ధిలోకి నడిపిస్తాడంట. ఏం చేయాలంట? ఆయన వైపు తిరగాల, నీ మార్గములు విడిచి నీకు సమస్తాన్ని. అందుకే ఒబీడియన్స్ ఈజ్ ద కీ. మొత్తం నేను బైబిల్ మొత్తంలో గమనించింది ఒకటే, ఒబీడియన్స్ ఈజ్ ద మేజర్ కీ. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోపడతావో, ఆయన మాటకు లోపడతావో, ఆయనే నా ఆధారం అంటావో, నేను ఆయన వైపే తిరుగుతానంటావో, నేను ఆయన కొరకే చూస్తానంటావో, ఆయనే నా దిక్కు అంటావో, ప్రభువా నీ సహాయం వలన నేను గొప్ప కార్యములు చేయగలను అంటావో, అయ్యా నువ్వు కదా నా దిక్కు అంటావా, నా ఆరోగ్యానికి నువ్వే దిక్కు అంటావా, అయితే ఆయన ఏం చేస్తాడంట, మొత్తం రెస్టోర్ చేసి పడేస్తాడంట. నాకు ఆ మాటలు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 5 పెట్టాయన అందరు ఇది రాసుకోవాలి ఈ మాట. నేను ఎలా ఉంటానంటే, చెట్టునకు దేవుడు ఎలా ఉంటాడంటే, నాకు
చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను నన్ను అంటుకొనే ఉంటాడంట. తామర పుష్పము పెరుగునట్లు నన్ను అభివృద్ధి పొందేలా చేస్తాడంట. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నున్నట్లు వారు తమ వేళ్ళు తన్ని గొప్పగా ఉంటారంట. అతని కొమ్మలు విశాలముగా పెరుగుతాయంట. అందరూ చెప్పండి, విరిగిపోయాయి, నలిగిపోయాయి, నా వల్ల కావట్లేదు, నేను బతకడమే బరువుగా ఉంది, నేను బతకలేను బ్రదర్, ఈ కష్టాలను చూడలేను, నేను నమ్మలేను, ఎవరిని నమ్మను. ఇంకా వన్స్ ఒక్కసారి లవ్ ఫెయిల్యూర్ అయింది, ఇంకా నేను ఆడ జాతిని నమ్మను. ఆడ జాతి అంతా ఇట్లాడితే మగోళ్ళు అన్యాయం చేసినారు, కొట్టినారు, దూషించినారు, బీడీలతో ఒకడు కాల్చింటాడు మొగుడు. ఇంకా మగ జాతి అంతా ఇట్లాడితే, మగ జాతి అంతా ఇట్లాడితే, మగ జాతి అంతా రాచేసులే, ఆడ జాతి అంతా రాచేసులే. నోను, మీరు అట్లా ఫీల్ అయిపోయినారు. రండి, మంచిగా కాపురాలు చేసుకొని బ్రహ్మాండంగా చిలక కోరికల్లా తిరిగే వాళ్ళని చూడండి, అప్పుడు మీకు కొత్త రకంగా అర్థమవుతుంది సమాజం. ఓ పెద్ద ఆయన పండుకున్నాడంట, నిద్రపోతున్నాడంట సోఫా మీద. నిద్రపోతా ఉంటే పిల్లోడు వచ్చి అంట, డాడీ నీ దగ్గర గబ్బు వాసన డాడీ అన్నాడంట. శేంద్రయ్య నా దగ్గర గబ్బు వాసన వస్తుంది అన్నాడని బ్రష్ గిష్ చేసి ఎంత చేసి స్నానం గినం చేసి వచ్చినాడంట. ఇంకా పోలేదంట. ఏం చేసినా తగ్గట్లేదు డాడీ, నీ దగ్గర స్మెల్ తగ్గట్లేదు రెడీ, నీతో కాదు రెడీ ఇది ఇంకా అన్నాడంట. ఏంది బయలు కాదు ఇది అంటున్నారు, ఎట్లెట్లా అని తీరా చూస్తే గడ్డానికంట లోపల వెల్లుల్లిపై రసం అంటుకొని ఉన్నదంట. వాసన దగ్గరకు వస్తేనే ఏదో ఒక రకమైన వాసన వస్తుందంట. దాని అర్థం ఏంటంటే యాడాడో ఊరంతా కంపు, ఇల్లంతా తుడిచి, ఇల్లంతా కడిగి, ఏదేదో చేసి, బయటికి పోయి స్నానాలు చేసి వచ్చి, కాళ్ళు కడిగి, మొహం కడిగి, ఏం చేసినా గడ్డం లోపల ఉండే ఆ వాసన పోతుందా? ఎంతమందికి నా మాట్లాడుతున్నాయి? మన లోపలే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఎక్కడో బయట ఉండదు ప్రాబ్లం, ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. చూడండి, మనం ఇల్లంతా ఊడిసి, ఇల్లంతా తుడిచి, వాసనని గడ్డంలో పెట్టుకొని ఏడాడో తిరిగి వచ్చే ఈడుంది వాసన. మనలోనే ఉంటుంది, ఎక్కడ చూసినా ప్రాబ్లం. ఒబీడియన్స్, దెర్ ఇస్ అ ప్రాబ్లం ఇన్ ఒబీడియన్స్. పక్క అమ్మాయిలో లేదు, పక్క అబ్బాయిలో. దేవుడు చెప్పుంటాడు, రే ఆమె జోలికి పోమాకరా నాయన, పరే గయ్యాలిదిరా అని చెప్పుంటాడు ముందే. 1000 సార్లు చెప్పుంటాడు. నువ్వు ఆ కమిట్ అయ్యే ముందు నువ్వు పొరపాటున కమిట్ అయిపోయి ఉంటావు. కమిట్ అయ్యానే అని టెన్షన్ పడిపోతుంటావు. ఇప్పుడు దేవుని వాక్యం గుర్తించమని కోరుతున్నాను. ఆయన అందుకే నిన్ను అన్నీ పునరుద్ధీకరిస్తా, నేను అన్నీ కడతా, నేను అన్నీ మారుస్తా, మళ్ళా తిరిగి అన్నీ నిర్మించగలుగుతా. బట్ నువ్వు నా వైపు తిరగాల, నేనే నీ సమస్తం అనాల. అయ్యా నా పాపములు క్షమించమని అడగాల. అయ్యా ఇదిగో నాకేది ఆధారం కాదు, నాకు నువ్వే ఆధారం, ఇంకా నేను పూర్తిగా నీ వైపే తిరుగుతానని చెప్పాలా. ఇలాగనే మార్చుకున్నావా, చూడు నేను నిన్ను ఎలా ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. చూద్దాం, లెట్స్ సీ. సమస్యలు వచ్చిన పదిసారి మనం అయిపోయిందా, మన పని అయిపోయింది అనుకుంటాం. దేవుడికి మన మీద కోపం వచ్చేసింది, కక్ష పెట్టుకున్నాడు, ఇంకా దేవుడు మనం క్షమించాడు అనుకుంటాం. కాదు కాదు కాదు, నువ్వు తిరగాలనుకుంటున్నాడు ఆయన. ఆయన వైపు తిరిగితే నేను నీ జీవితాన్ని మారుస్తానంటున్నాడు. అది గుర్తించమని కోరుతున్నాను. డోంట్ లూజ్ హోప్, డోంట్ లూజ్ హోప్. ద బుక్ ఆఫ్ ఆమోస్, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసి తిని, మీరున్న స్థలములన్నింటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. అందరండి దంతశుద్ధినండి అంటే, దంతశుద్ధి అంటే ఏందమ్మా? పళ్ళుదోముకోవడమా? దేవుడు ఏం చేశాడంటే దంతశుద్ధి కలిసాడంటే పళ్ళన్నీ నీట్గా ఉన్నాయంటే తినేకుంటే అంటే తిన్నామంటే ఏది లేదంట. కనీసం పప్పన్నం అన్నాయి ప్రభు అంటే, నీకు దంతశుద్ధి నాయనా అందరండి పక్క వాళ్ళతో, దంతశుద్ధి ప్రాబ్లమా అను అంటే లాస్ట్కి తినే కూడా లేకుండా పోతుందంట. మాకేమవుతుంది బ్రదర్, తినడానికి తిండి కట్టుకోవడం. నీకు దంతశుద్ధి ఉందంటే నువ్వు మరి ఆలోచించుకోవాలి, మరి ఎందుకు దంతశుద్ధి వచ్చిందని. కొంతమందికి తినడానికి ఎక్కువ ఉంటుంది, అది కూడా ప్రాబ్లమే, మళ్ళీ అది కూడా చూసుకోవాల్సిందే. ఎక్కువైందంటే సైతాన్ గాడు అన్నీ అరేంజ్ చేసి లేపుదామని చూసుకోవాలి. అది అందుకే ఎప్పుడు గుర్తించండి, ఏ సమస్య ఊరికనే రాదు, ఏ కష్టము ఊరికనే రాదు, ఏ బాధ నిన్ను ఊరికనే పట్టుకోదు. గుర్తించాలా? డెస్ట్రాయ్ ద రూట్, యూ కెన్ డిసైడ్ ద ఫ్రూట్. ఇది గుర్తించాలా. ఏ సమస్య ఊరికనే రాదు, ఏ కష్టం ఊరికనే రాదు, ఏ బాధ ఊరికనే రాదు. దానికి ఒక వేరు ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఆయన్ని తిరస్కరించడమా, ఆయనను వ్యతిరేకించడమా, ఆయన వైపు తిరగకపోవడమా, లోపడకపోవడమా, ఆయనను చూసి ఇబ్బంది పడడమా, లేకపోతే ఆయన పిలుస్తున్న ఆయన పిలుపును లక్ష్యం చేయకపోవడమా. నా పక్క నువ్వు తిరిగినవా,
అడుగుతున్నాడు. 7వ వచనం, మరియు కోత కాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, తీరా కోసే టైంకి 3 నెలల ముందు వానే లేకుండా చేశాను నేను. మీరేమనుకుంటా, ఏం ప్రకృతి మారిపోయింది, వస్తే అనావృష్టి లేకుంటే అతివృష్టి అని ఇట్లా పైకెత్తే దేవుడు ఏమంటాడు, కిందికి నీకు దంతశుద్ధి రే. చేసిన కారణం ఏంటి? నీకు కోత కాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసిన, ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణం మీద నేను కురిపించలేదు. మీరు ఈ కాంటెక్స్ట్ చదివితే, ఈ ఆమోస్ గ్రంథం ముందు వెనక కాంటెక్స్ట్ అంతా చదివితే దేవుడు బాధ వెళ్ళబుచ్చుకుంటా ఉంటాడు అనమాట. నా మాట వినర్రా, నా మాట నా పక్క తిరగండి, నా మాట వినండి, నా మాటను మీకేం తక్కువ చెప్పు, నేను చేయగలుగుతా కదా, నా వైపు తిరగండి. దాన్ని దీన్ని నమ్ముకుంటారు ఏంద్రా? పనిని నమ్ముకుంటారు, డబ్బుని నమ్ముకుంటారు, మనుషులు నమ్ముకుంటారు, నన్ను నమ్మనరా నాయన అని వాపోతూ బాధపడుతూ చెప్తున్న సందర్భం ఇది. చూడండి, మరి ఒక పట్టణం మీద కురిపించకపోతేనే, ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయాను. కొన్ని చోట్ల వాన పడుతుంది, కొన్ని చోట్ల పడట్లేదంట. నువ్వేమో ఈ ఒక్క వాన వస్తే నా చేతికి పంట వచ్చేస్తుంది, నీకు దంతశుద్ధి ఉందిగా, రాదు పంట. కమాన్. 8, 2-3 పట్టణముల వారు నీళ్లు తాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయాను. అందరు చెప్పండి గట్టిగా, శ్రమలు ఊరికనే రావనండి, శ్రమ ఊరికనే నిన్ను వెంబడించదనండి. ఆ శ్రమ నిన్ను ఏమని పిలుస్తోందంటే, రా నన్ను వెంబడించు, నా వైపు తిరుగు, నా మాటలు ఆలకించు, నేనున్నాను కదా నీకు, నువ్వు దానికి దీనికి భయపడుతున్నావు, డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చావు కానీ నాకు ఇవ్వవా, నా వైపు తిరగవా అంటున్నాడు దేవుడు. చూడండి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుకు చేతను నేను పాడు చేసేది. అంటే నీ పంటను నేను ఇలా నాశనం చేశాను. గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. చెప్పండి గట్టిగా, నా వైపు తిరగలేదు, నాన్నే నమ్ముకోలేదు, నేనే నీ దిక్కు అనలేదు, నేను నీ ఆధారం అనకపోతివి, నీ పాపమును విడిచిపెట్టకపోతివి, పరిశుద్ధతను వెతకకపోతివి, నాకు అదే బాధ. అందుకే నీకు దంతశుద్ధి, నీకు వాన లేకుండా, నీకు ఇంటికి నీళ్లు లేకుండా, నేను ఈ కష్టాలన్నీ నేను నీకు ఇచ్చిన కారణం ఏమంటే, నేనే కొదమసింహమై చీల్చుతా కూర్చున్నాను నేను. ఎందుకంటే శ్రమ కలిగితే నువ్వు బహుశీఘ్రముగా నన్ను వెతుకుతావని. ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పింది? అందరు చెప్పండి, శ్రమ వచ్చానా బహుశీఘ్రముగా వెతుకు. మనం ఏం చేస్తాం? శ్రమ వచ్చిందంటే దేవుని తిట్టుకోవడమా, మనుషుల్ని తిట్టుకోవడమా, ఇంటికి వెళ్ళిపోవడమా, ఏముంది పై బతికింతే అనుకోవడమా, మన రాతింతే అనుకోవడమా, లేకపోతే మనల్ని మనమే తిట్టుకోవడమా, లేకపోతే ఏదో పాపం చేశాను ఏదో చేశానని ఎటో ఉండడమా? కాదు 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 కాదు. నువ్వు లోపడి ఆయన వైపు తిరగాలని ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు, అంతే. దట్స్ ఇట్. చూద్దాం 10. నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళును పంపించితిని. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత అద్దము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు గారు. ఇన్ని కష్టాలు చేసినా, నువ్వు మీ పిల్లల్ని ఇరికిచ్చినా, మిమ్మల్ని ఇరికిచ్చినా, ఏమేమో తిప్పలు పెట్టించినా, యుద్ధాలు రప్పించినా, అన్నీ చేసినా, చూడదిగో అయినా మీరు నా తట్టు తిరగలేదు. 11. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కురువులైనట్లు తప్పించుకొంటిరి. నేను కొందరు నాశనం చేసినా మీరు తప్పించుకున్నారు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. దేవుడికి ఎంత బాధ ఉంది చూడు. ఇన్ని చేసినా, ఇన్ని కష్టాలు పెట్టినా, మీకు ఇంత బాధ పెట్టినా మీరు నా వైపు తిరగలేదే. ఏమంటారు మీరు? ఎంత కొట్టినా మారవు కదా రాను, ఎంత కొట్టినా చదువుకోవరాను, ఎంత కొట్టినా పద్ధతిగా ఉండరా, కొత్తోళ్ళు వచ్చినప్పుడు అర్సాకరా అంటే అరుసావా అని మళ్ళీ పెడతాం ఇంట్లోకి తీసిపోయి. కొత్తోళ్ళు వచ్చినని చెప్పే హాయ్ నాన్న కమ్ సిట్ డౌన్ అంటాం పిల్లల్ని. వాళ్ళు పోతానే అప్పుడు మన నిజ రూపం పెట్టి అవునా ఈయన కూడా అంతే చూసి చూసి మెత్తగా ఒత్తేసాడంట. ఇప్పుడన్నా తిరుగుతారేమో అని చూస్తున్నాడంట, ఇప్పుడు కూడా తిరగట్లేదంట. ఇంకా దేవుడినే తిట్టడము, సైతానగాడు అనుకోవడము, మేమంతా పరిశుద్ధమే అనుకోవడము, ఏదో ఒక రకంగా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవడం, ఆయన వైపు తిరగకుండా ఉండడం అంటున్నాడు. 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు వారలారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక
ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఎవరికైనా అర్థమవుతుందా? మీరు చూస్తే హోషయ, ఆమోసు, జోయల్, ఈ యోబేల్ గ్రంథాలు ఇవన్నీ చూస్తే నీకేమర్థం అవుతుంది తెలుసమ్మా? దేవుడు ఆయన వైపు తిరగాలని నీ గురించి ఎలా వెయిట్ చేస్తున్నాడు, నువ్వు తిరగాలని ఎంత కోరుకుంటున్నాడు, నువ్వు తిరిగితే నిన్నెంత గొప్ప చేయగలడు. అన్ని పుస్తకాలన్నీ ఇదే అర్థాన్ని ఇస్తాయి. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? చూద్దాం, ఇంకొంచెం చూస్తే మీకు అర్థమవుతుంది. జోయల్ చాప్టర్ 2:17. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలవబడి, చూడు చెప్తున్నాడు, ఆయన ఏం కోరుతున్నాడంటే, ఇన్ని కష్టాలు ఇచ్చినాడు, నేను ఏం కోరుతున్నా మీ దగ్గర నుంచి అంటే ఇది కోరుకుంటున్నాడంట. పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలవబడి ఏం చేయాలంట? కన్నీళ్లు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారికి అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెనంట. ఏమన్నాడు? నేను మీకు ఇన్ని కష్టాలు ఇచ్చానే, మీరు ఏమని వేడుకోవాలని చెప్తున్నాడు? కాదయ్యా, మమ్మల్ని ఇన్ని కష్టాలకు గురి చేసి మేము పాడైపోతే అన్యజనులు వచ్చి మా మీద ప్రభుత్వం చేస్తారు కదా, నీ నామానికి అన్యజనుల మధ్య అవమానం వస్తుంది కదా నాయన అని కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేయాలని కోరుతున్నాడంట. చూడండి, యెహోవా పరిచర్య చేయి యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీళ్లు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారికి అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు దేవుడు ఏమాయను కదా అని వేడుకొనవలెను. 18వ వచనం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. నువ్వు ఆయనకు సమీపముగా వస్తే, నీ పాపములు ఒప్పుకుంటే, ఆయనను వేడుకుంటే, నువ్వే నా దిక్కంటే, నా పని కాదు దైవము, నువ్వే దైవం అంటే, నేను ఈ డబ్బును నమ్మను. చెప్పండి, నేను ఈ డబ్బును నమ్మను, ఈ ఉద్యోగాన్ని నమ్మను, ఈ సామర్థ్యాన్ని నమ్మను, నా బలాన్ని నమ్ముకోను, నా ఆరోగ్యాన్ని నమ్ముకోను, నా అంతస్తు చూడను, నా ఆస్తులు చూడను, నేను నిన్నే నమ్ముకుంటున్నానయ్యా, నువ్వే నా ధైర్యము, నీవే నా బలము అంటావా? కన్నీళ్లతో ఒకవేళ ఏడుస్తా, ప్రభువా నన్ను నువ్వు ఇట్లా చేస్తే అన్యజనుల్లో నీ నామమునకు అవమానం వస్తుంది, నా మీద అన్యజనములను ప్రభుత్వం చేయనివద్దు అని కనుక నువ్వు కన్నీళ్లు విడిచి ఆయన యొద్ద వేడుకుంటే ఏమంటాడంట? భయంకర శ్రమలను కూడా ఆయన నీ దగ్గర నుంచి తొలగించి ఆయన నిన్ను హెచ్చిస్తాడంట. హల్లెలూయా. చూడండి 19వ వచనం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదను. హల్లెలూయా. నేను ఆరోగ్యం పంపిస్తా, ఐశ్వర్యం పంపిస్తా, నీకు దీవెన పంపిస్తా, నీకేం కావాలో అదంతా పంపిస్తా. నేను కోరుకుంటాను ఏంది? నువ్వు నా వైపు తిరగాల, పశ్చాత్తాపడాల, నువ్వు నీ పాపాన్ని ఒప్పుకో. అయ్యా వద్దు, నాది పొరపాటు అయిపోయిందను కన్నీళ్లు విడిచి నాకు చెప్పు. చూడు, ఇప్పుడు ఈ ఓవరాల్ కాంటెక్స్లో మీకు ఏమర్థం అవుతున్నది? ఆయన నీ అంతరంగంలో మార్పు కోరుకుంటా ఉంటాడు. బయటికి చాలా రిలీజియస్గా, మతానుసారంగా నీట్గా వచ్చి పొద్దున్నే బుక్కు చదువుకుందామని బుక్కు చదువుకున్నంత మాత్రం దేవుడు ఏం చూడంటే ఎవరిని అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, పోయేటప్పుడు అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పోవాలా, హలో ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. అది కాదు ఆయన. ఇక్కడ ప్రేమ ఉందా? ఇక్కడ మారుతుందా? ఇక్కడ నీ హృదయం ఆయన వైపు తిరుగుతుందా? ఇక్కడ దేవుని ప్రేమ నీలో ఉందా? దాన్ని ఆయన ఎత్తుకుతా ఉన్నాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? నిజంగా ఇక్కడ నువ్వు మార్పు ఉందావా అని చూస్తూ ఉన్నాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఇఫ్ యు ఆర్ నాట్ టర్న్ హియర్, హీ విల్ నాట్ బ్లెస్ యూ. భయంకర శ్రమ, బాధ, వేదన, శ్రమలు, భయాలు, నాశనం, యుద్ధాలు, కారణాలు ఏమంట? ఒక్కటే, నువ్వు ఆయన వైపు తిరగాల, నేనే నీ దిక్కనాల, నన్నే నమ్ముకోవాలి. నువ్వు దేన్ని నమ్ముకున్నా నాకు నచ్చదు. నీ పాపం నువ్వు విడిచిపెట్టు, నా వైపు తిరుగు, నేను బ్లెస్ చేస్తా. ఒక చెట్టుకు మంచు ఉన్నట్లు నేను ఉంటా నీకు.
లెబనోను మీద దేవదారు వృక్షం వల్లే నువ్వు ఎదిగేలా చేస్తా. అన్ని జనుల్లో నీ నామాన్ని ఇచ్చిస్తా. హల్లెలూయా. కమ్ ఆన్, లెట్స్ సీ. కీర్తనలు 51:10. దావీదు తప్పు చేశాడు, పాపంలో ఉన్నాడు. ఏమంటున్నాడు, ఏమని ప్రార్థిస్తున్నాడో చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టింపము. చూడు, దేవునికి ఎట్లా దగ్గర అయిపోతున్నాడు. దేవా, నేను తప్పు చేశాను, నిజమే, నాలో ఈ తప్పు ఉంది, నేను ఈ పొరపాటు చేశా, నాలో శుద్ధ హృదయం కలగజేయి, నా అంతరంగంలో నూతన హృదయాన్ని స్థిరముగా పుట్టించు. నేను అవును, నేను చంచలుడినే, అటు ఇటు తిరిగా, నేను తప్పులు చేశా, నేను నీకు నచ్చకుండా బతికా. నాయన, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నాలో శుద్ధ హృదయం కలగజేయి, నన్ను మార్చు అని ఎప్పుడైతే మళ్ళా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, ఏమైంది? మళ్ళా దేవుడు ఆశీర్వదించకుండా మనాడా? ఎంత గొప్పగా హెచ్చించాడు, అవునా కాదా? ఎంత పాపంలో ఉన్నా, నువ్వు ఎంత పాడైపోయి ఉన్నా, నీ జీవితం ఎంత నాశనం అయిపోయి ఉన్నా, ఇదిగో నువ్వు ఇట్లా ప్రార్థన చేయాలని కోరుకుంటాడంట ఆయన. ఇంకా నేను ఎంతేనా, నేను పాడైపోయినా, నా లైఫ్ ఎంత, ఇంకా నేను అయిపోయింది, నా బతుకు అయిపోయింది, ఇంకా దేవుడు కాపాడతాడు, లేకుంటే లేదు, ఇంకా ఆయన ఇష్టంగా. లాస్ట్కి ఆయనకే ఛాన్సెస్ పెడతారు మన వాళ్ళు. దేవుని చిత్తం అయితే ఉంటాం, లేకుంటే పోతాం. ఆయన ఏమన్నా, నువ్వు మార్పు నొంది నా వైపు తిరుగుతావా, నేను నీకు చేయలేదే లేదంటుంటే ఆయన మళ్ళా దేవుని చిత్తం అయితే మార్చమను, దేవుని చిత్తం అయితే దీవించమను, ఆయన చిత్తం అయితే చేయమను. ఇప్పుడు దేవుని చిత్తం అయితే ఈ పెళ్లి జరుగుతుంది, దేవుని చిత్తం అయితే ఈడు పుడతారు, దేవుని చిత్తం అయితే గర్భఫలం వస్తుంది. దేవుని చిత్తం అయితే ఏమిలా, నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో, ఆయన వైపు మరలుతావో, పొరపాటైంది నాయన, నేను ఇట్లా ఉండను అంటావో, ఆయన తన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ప్రవాహంలో తీసుకొని వస్తాడంట. అందరు చెప్పండి, దేవుని చిత్తం ఏమి లేదు అనండి. పెళ్ళి అయితే అవుతుంది, నా దేవుని చిత్తం కాదు, నీకు అవ్వాలా వద్దా చెప్పు. దేవుని చిత్తం అయితే గర్భఫలం వస్తుందన్నా, కాదు, నీకు కావాలా వద్దా చెప్పు. నాకు దేవుని చిత్తం అయితే ఆశీర్వదిస్తా, నీకు ఆశీర్వాదం కావాలా వద్దా, రెండే మాట్లాడా. కావాలంటే ఎదుగా ఏడు చూడు, కొడుకు చనిపోతాడు పాపం చేసినందుకు. కొడుకు చనిపోయి బోరు నేర్చేస్తాడు. చనిపోయాడని తెలిసాక ఇంకా లేచి భోంచేసి స్నానాలు గినాలు చేసుకొని దేవుని మందిరానికి పోతాడు. ఎవడన్నా కొడుకు చనిపోతే ముందు పూడ్చేకపోతారు, కార్యక్రమాలు పోతాం. మనోడు ఏం చేశాడంట, లేచాడంటే వెంటనే బూడుపు కార్యక్రమాలు కూడా చూడలేదంట. లేచి స్నానం చేసుకొని, బట్టలు మంచిగా తెల్ల బట్టలు వేసుకొని, కడుపుండ భోంచేసి మందిరాన్ని పోయి వచ్చి కార్యక్రమాలు చూశాడంట. ఎట్లా పోయినాడు, నాకేం సంబంధం, నా దేవునితో నేనే పొరపాటు చేశాను. అప్పుడు మొర ఇది చెప్పండి, దేవా, దావీదు మాటలు చూడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టింపుము. పోయింది నాకు, ఆ స్థిరమైన మనస్సు పోయింది, ఆ పరిశుద్ధత పోయింది, ఆ శుద్ధ హృదయం పోయింది నాయన. మళ్ళా పుట్టించిన ఆయన నన్ను మరలా దగ్గరిది నాయన, నన్ను ఆశీర్వదించి. ఏనాయన, అప్పుడు చల్లగా చూసింటివి, అన్నీ పోగొట్టుకున్నాను, ఇప్పుడు నన్ను దగ్గరికి తీసుకొని ఆయన. అప్పుడు అన్నీ బాగుండే నాయన, అన్నీ బాయా, మళ్ళా అన్నీ ఇస్తావా నాయన నాకు. నా యందు శుద్ధ హృదయము కలగజేయి, నేను పోగొట్టుకుందంతా నాకు తిరిగిస్తావా, నేను నీకు లోబడతా. ప్రభా, నన్ను క్షమించు నాయన, నీ వైపు తిరుగుతా, నేను వస్తా, నీ మందిరానికి వస్తా, నేను రోజు వాక్యం చదువుతా, రోజు ప్రార్థనకు వస్తానాయన, నేను మారిపోతున్నాను నాయన, నీ వైపు తిరుగుతానాయన, నాకు శక్తి నాయన నువ్వే. దావీదు జీవితం అక్కడితో అంతమైపోయిందా? ఆ పాపం చేశాడా, తప్పు చేసి అక్కడే పాపిగా అయిపోయాడా, నాశనం అయిపోయిందా? కొడుకును పోగొట్టుకుంటాడు, ఆ తర్వాత ఏమవుతాడు? యేసయ్యే ఆయన వంశంలో నుండి వస్తాడు కదా, దావీదు కుమారుడైన యేసు అవుతాడు కదా. అబ్బా, హల్లెలూయా. చెప్పండి, నీవు ముగిస్తేనే అది ముగింపు అవుతుంది, నీ ఒప్పుకుంటేనే అది ముగింపు అవుతుంది. నువ్వు ఎక్కడైతే పులి స్టాప్, ఇది మారదంటావు, అక్కడికి ఆగిపోతుంది. కానీ నువ్వు లోబడి ఆయన వైపు తిరిగి, అయ్యా నా జీవితాన్ని నువ్వు మార్చగలవు, అయ్యా నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, మార్చయ్యా అంటావా, చిత్రమైపోయిన ఆ జీవితాన్ని కూడా తిరిగి గొప్పగా నిర్మించి ఆశ్చర్యకరంగా ముందు కంటే గొప్పగా మారుస్తాడంట. హల్లెలూయా. అప్పటిదాకా ఒక రాజే, కానీ ఆ తప్పు జరిగిపోయాక ఈ ప్రార్థన తర్వాత ఆయన దేవాది దేవుడికి గొప్ప వంశాన్ని పంచిన వాడిగా అయ్యాడు, ఆయన తండ్రిగా మారాడు. హల్లెలూయా. మై గాడ్.
అందరు చెప్పండి, తప్పులు చేయకముందు, లోపములు లేకముందు, దేవునికి దూరము కాకముందు గొప్పగా బతికి ఉంటే తప్పులు జరిగిపోయినా, శ్రమలు వచ్చేసినా, దేవుడే విరోధి అయినా నువ్వు మరలా మారు మనసు పొంది ఆయనకు దగ్గరైతే, ఆయనను వెంబడిస్తే మునుపు కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఈసారి ఆశీర్వాదాన్ని చూస్తావంట. హల్లెలూయా. అందుకే ఈ నెవర్ ఫినిష్ గాడ్ ఇన్ ద మిడిల్. దేవుడు మధ్యలో చూసి ముగించేయడు నీ క్యారెక్టర్ని, అంతం దాకా చూస్తాడు. నువ్వు ఎప్పుడు తిరిగినా మారుస్తాడు నీ జీవితాన్ని. స్టీరింగ్ ఎప్పుడు తిరిగినా తిరుగుతుందా లేదా? స్టార్టింగ్లో తిప్పితేనే తిరుగుతుందా? ఎప్పుడు తిప్పినా తిరుగుద్ది. నువ్వు ఆయన వైపు తిరగడానికే నీకు కొదమ సింహమై చీలుస్తూ ఉన్నాడు ఆయన. ఎంత ప్రార్థన చేసినా రిజల్ట్ రాదు, ఎంత మొరపెట్టినా రిజల్ట్ రాదు. ఎందుకంట నువ్వు ఆయన వైపే చూస్తూ ఉండాలన్నట. ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు అరణ్యం గుండా దేనికి నడిపించినావు నాయన? మోషే ఎట్లాంటి వాడు చూడు, ఒక కొండ చుట్టూ తిరుగుతున్నాడంట మోషేకి ముందే అంత నాలెడ్జ్ ఉంది, బాగా తెలిసినాడు ఆయన. ఈ కొండ చుట్టూ తిప్పుతున్నాడు దేవుడు అని ఆయనకు తెలుసు. 40 years తిరిగారు, 40 ఏళ్ళు. అదే మనలాంటి వాళ్ళు, మనలో ఏ ఒక్కరైనా ఏం ప్రభు ఈ ఏరియా అంతా మనకు బాగా తెలిసింది, 40 ఏళ్ళు పట్టించి ఊరికే తిప్పుతాండవు, 10 ఏళ్ళు అయిపోయి 20 ఏళ్ళు అయిపోయి దీని చుట్టుకారు మీద తిరిగే పని అయింది. 10 కిలోమీటర్లే దినాం తిరుగుతూ ఉన్నారు ఇట్లే, 40 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, ఇంతే ఆ కొండ చుట్టూ తిరుగుతున్నారు. మోషే ఒక్కనాడు అడగలేదండి, ఏం ప్రభు దీని చుట్టూ తిప్పుతాండవి అని. అది ఒబీడియన్స్ అండి. 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడంటే తెలుసా? మనుష్యుడు రొట్టె చేత కాక దేవుని మాట వలన బ్రతుకుతారని నీకు అర్థం చేయడానికి 40 ఏళ్ళు నిన్ను తిప్పుతానే ఉండ కష్టాల్లో అన్నాడండి. అప్పుడప్పుడు శ్రమల్ని దేవుడు ఎందుకు అనుమతిస్తాడు, ఎందుకు కొదమ సింహమై చీలుస్తాడంటే తెలుసా? నువ్వు ఆ ఉద్యోగం మీద నమ్ముకోకూడదని, నువ్వు ఆ ఆస్తి మీద నమ్మకం పెట్టుకోకూడదని, ఆ మనిషి మీద నమ్మకం పెట్టుకో. అందుకే అప్పుడప్పుడు మనుషుల్ని తీసేస్తాడు జీవితంలోంచి. దేవుడే నీ ఆధారం అవ్వాలని కొందరు మనుషుల్ని ఆయన కావాలని తీసేస్తాడని. అప్పుడప్పుడు నువ్వు అతిగా ప్రేమించదాన్ని తీసేస్తాడు. అందుకే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించమాక, తీసేస్తాడు దాన్ని. హీ రిమూవ్డ్ ఇట్. నువ్వు డబ్బుని ఎక్కువ ప్రేమిస్తే డబ్బు తీస్తాడు. తీసి అప్పుడు ఇప్పుడు ఏంటంటాడు, ఇంకేముంది నాయన దాంతో శుద్ధి తండ్రి అంటావు. ఆయనకు నచ్చదు అట్లా. అన్నీ పోగొట్టుకున్నావా, నేను తిరిగి పునరుద్ధీకరించగలను, అన్నీ పునరుద్ధీకరించగలను, నేను సమస్తాన్ని నీ జీవితాన్ని మార్చగలను, భూలోకానికి ఆశీర్వాదంగా నేను చేయగలను. అబ్రహాం ఎలా తయారైపోయాడంటే కుమారుని ఇచ్చేదానికి కూడా రెడీ అయిపోయాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు నేనా లేక పుట్టిన నీ కుమారుడు అంట. అందుకే దేవునికి ఒక 100 రూపాయలు ఇవ్వడానికి కూడా నేను కడతాం, భయపడతాం, ఏమిస్తావులే అని, ఇత్తే పోతుంది అనుకుంటాం. దేవుడు మనకి ఇల్లని మనమే దేవునికి ఇల్లండి, ఇది ఎక్కడ కత్తరా రివర్స్ అనుకుంటారు. అప్పుడు దేవుడే ఉంటాడు తెలుసా, నీకెవడో ఆధారం తెలుసుద్దని అంటాడు ఆయన. హలో, ఇవ్వడం అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ నీ ఆధారం ఎవడు అని. ఇచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది, పైగదరా అని నీకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమన్నాడు, అబ్బా నమ్మే కదరా నన్ను అంటున్నాడంట ఆయన. నీకేమనిపిస్తుంది, పైనే అంటున్నావు, ఆయన ఏమన్నాడు నమ్మేనే. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చూద్దాం. లూక్ చాప్టర్ 22 వర్డ్ 61. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనేను. అందుకు అతడు మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసాను. ఎంతమందికి తెలుసు పేతురు గురించి? యేసయ్యను పట్టుకుని వెళ్ళిపోతారు సిలువ వేయడానికని. లాక్కెళ్ళిపోతుంటే ముందే చెప్పుంటాడు యేసయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అది ఇది అని అడుగుతాడు. అంటే అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది అది, నువ్వే అంత ప్రేమిస్తున్నాను అది ఇది అని అన్నావు, ఇవాళ నన్ను శత్రువులు పట్టుకుంటారు, కోడి ముమ్మారు కూస్తాడు చూడు, నువ్వే నేను ఎరగనని నువ్వు నన్ను అంటావు అంటాడు పేతురుని చూసి. యేసయ్యను లాక్కెళ్ళిపోవడం చూసి పేతురు నిజంగానే యేసయ్య ఎవరో నాకు తెలియదు, నన్ను చంపేస్తారేమో ఇలాగని భయపడిపోయి నాకు తెలియదు యేసయ్య ఎవరో నాకు తెలియదు అంటాడు. అంటానే అతడు ఇంకా మాట్లాడుతుండగా వెంటనే కోడి కూసేస్తాడు. అప్పుడు యేసయ్య ఆయన వైపు చూస్తాడు అనమాట. నేను నిన్ను నమ్ముతాండా, నిన్ను ప్రేమిస్తాండా అంటివే ఏం ప్రేమరా? అందరు చెప్పండి. నిన్ను నమ్మే ముందు, నీకు బాధ్యత అప్పగించే ముందు, నిన్ను దీవించే ముందు, నిన్ను ఆశీర్వదించే ముందు, దీవించే ముందు, గొప్ప చేసే ముందు పరీక్షిస్తాడనండి. పేతురు నువ్వు బండా నేను నా సంఘమును నీ మీద కడతానని చెప్పే ముందు ఏం చేస్తున్నాడు తెలుసా? టెస్ట్ చేస్తున్నాడు. ప్రేమిస్తున్నావా నన్ను? ప్రాణం మీదకి వస్తానే అది తెలియదండి.
కోడి కుక్కు అనింది. ఎందుకనింది? అర్థమైపోయింది, ఇది నాది దొంగ భక్తి, నాది దొంగ ప్రేమ, నేను ఊరికే నాటకాలు ఆడినానే అని పేతురుకి అర్థమైపోయింది. ఏం చేస్తాడో చూద్దాం. 62 పీటర్ ఏం చేస్తాడు చూడు, ఈ పాయింట్కి రావాలి అందరూ. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను గనుక, పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు మారు నన్ను ఎరగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసిక వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చెప్పండి గట్టిగా, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యేసయ్య నువ్వు తప్పులు చేయకూడదని కోరుకోట్లా, ఈ స్టేజ్కి తప్పక రావాలి, మారాలి అని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అలా నువ్వు తప్పు చేసావా, పొరపాటు అయ్యావా, దేవునికి దూరం అయ్యావా, ఆయనకు లోపడలేకపోయావా, ఏమైంది? ఇప్పుడు బయటికి వచ్చి అరే నిజమే కదా, నేను నిన్ను ప్రేమిస్తాండా అంటే నేనైతే అబ్బా నీకు మించిన లేదు నాయనా, నాకెవరు తోడుగా, నువ్వే నా దిక్కంటి ఇంటికి రాసుకుంటే యేసు ప్రభు ఇంటికి గృహాధిపతి అని లోపలి పోతాను. యజమాని ఎవరు? ఇంటికి నేను కదా, నా మాట వినవా అని కొట్టివి. యేసు ప్రభు బయటేమో బోర్డు గృహాధిపతి యేసయ్య అని. యేసయ్య కోపం వచ్చింది, దంతశుద్ధి చేసినాడు. ఇంకా మీకు అర్థం కాలే, దంతశుద్ధి నాకు ఎందుకని వచ్చింది, ఎందుకని అంటే నువ్వు నీ భార్యను కొడిచివు కదరా, నేనే అధిపతి అని, నేను కదా అధిపతి. ఓ ప్రభు మిస్ అయినా నేను, నువ్వునైనా నా జీవితానికి అధిపతిని. పెళ్ళ మొగుడు ఆలు మొగుడు ఇద్దరు కూర్చొని ప్రభువా నువ్వే నా జీవితానికి అధిపతి, నాయన నిన్నే నమ్ముకుంటున్నావు, నీపైనే ఆధారపడుతున్నావు అంటావా, వెంటనే పోగొట్టుకున్న పంటంతా తిరిగి ఇచ్చేస్తాడంట. ఎంతమందికి నా మాట్లాడుతుంది చూడండి. వెలుపలికి పోయి సంతాపపడి ఏడుస్తున్నాడంట పేతురు. అయ్యా పొరపాటు అయింది నాయన, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. ఇప్పుడేమైందో మళ్ళీ ఇలాంటి ఒక సందర్భం మళ్ళీ వస్తుంది చూడండి. ఆఫ్టర్ రిజరెక్షన్ యేసయ్య సిలువ అయిపోతుంది, పునరుద్ధానం తర్వాత మళ్ళా సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తాడు పేతురుతో. చూద్దాం, జాన్ 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అందరు చెప్పండి. ఇది మళ్ళీ రెండో రౌండ్ అనండి. ఫస్ట్ నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రభా, నీతో పాటు మరణించడానికి కూడా ఓకేనాయన. కోడి కూస ఎత్తిపోయా. ఇది పునరుద్ధానం తర్వాత మళ్ళీ అందరు చెప్పండి, సేమ్ టెస్ట్ మళ్ళా వస్తుంది నీకనండి. ప్రభువా ఏమైనా నీ కొరకు చేయాలని ఉంది ప్రభా నాకనే. ఏం వద్దులేరా, ఏం పెద్దవి ఏం చేయొద్దు, రోజు గంట ప్రార్థన చేయి అంటే చేయకుండా వదిలేస్తేవి. ఇప్పుడు నీతో 10 గంటలు చెప్పిస్తాడు. ఇప్పుడు నీలో కోరింది ఆ మార్పు ఒకటే. చూడి, భోజనం చేసిన తర్వాత పునరుద్ధానం తర్వాత సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించుచున్నావా అని అడుగా అతడు, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పాడు. ఇప్పుడు డైలాగ్ కొట్టట్లా, సావుకైన రెడీ, చచ్చిపోతాను, ఈ డైలాగులు లేవు. ఇప్పుడు మంచి మెచ్యూర్ డైలాగ్ వస్తుంది. ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. నేను ప్రేమిస్తానని లేదని నీకే తెలుసు కదా నాయన అంటున్నాడు. మళ్ళీ యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నన్ను ప్రేమిస్తున్నావు, ఎదిగో నా గొర్రెల్ని మేపు అంటే నా ప్రజల్ని ఖాయమన్నాడు. 16వ వచనం. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగా అతడు, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మళ్ళా 17వ వచనం, మళ్ళా సేమ్ డోస్. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు, ముందు నేను డైలాగ్ కొట్టి పేలైతే ఇదిగో నీకు అంతా తెలుసు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బాధ్యత ఇచ్చే ముందు, నీకేదైనా ఆశీర్వాదం ఇచ్చే ముందు, నిన్ను గొప్ప చేసే ముందు, అధికారం ఇచ్చే ముందు, నీకు ఆధిపత్యం ఇచ్చే ముందు, పంట ఇచ్చే ముందు, ఘనపరిచే ముందు ఆయన నీ క్యారెక్టర్ని నిరంతరం పరీక్షిస్తానే ఉంటాడు కొన్ని వేవేల రీతులుగా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఎవ్రీ మినిట్ ఈజ్ అ టెస్ట్, ఎవ్రీ వర్డ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ ఈజ్ అ టెస్ట్, ఎవ్రీ థాట్ యూ థింక్ ఈజ్ అ టెస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ టెస్ట్ ఇన్ లైఫ్. ప్రతిదీ పరీక్షనే. ఆలోచించేది, మాట్లాడేది, ఊహించేది, పలికేది, నీ నడక, నీ పడక అన్నీ పరీక్షా కాలమే. ఈ భూమి మీద ఎన్నేళ్ళు బతికితే అన్నేళ్ళు పరీక్ష
పరీక్ష బతికే పరీక్షా కాలమే. హల్లెలూయా. ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి గంట పరీక్షా సమయమే. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత మట్టుకో అని. ఆయన ఏం కొరట్లా, నీ నుంచి ఏం పెద్దగా ఆశించట్లా. నువ్వు విడిచి నా వైపు తిరగాల, నేను నీ దిక్కనాల, నువ్వు నా వైపు తిరగాలి. నీ పాపమును విడిచిపెట్టి నా వైపు రా, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నా, నేను నిన్ను గొప్ప చేస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. పేతురు ఏమవుతాడు? బండ అయిపోతాడు. పేతురు ఏమైపోతాడు? ఈ సంఘం యొక్క పునాది, ఈ సంఘముకు పునాది అయిపోతాడు. ఆ తర్వాత ఏమంటాడు? పరలోకపు తాళపు చెప్పులు నేను నీకు ఇస్తున్నాను పేతురు, నువ్వు వేటిని బంధిస్తే అవి బంధింపబడతాయి, నువ్వు వేటిని విప్పితే అవి విప్పబడతాయి అన్నాడు. ఏ పేతురు? ఏ పేతురు అయితే యేసయ్య ఎవరో నాకు తెలియదని ముమ్మారు చెప్పి కోడి గుయించుకున్నాడు. అందరండి, పడిపోవడం తప్పు కాదనండి, తప్పు జరగడం తప్పు కాదనండి, జరిగినా మార్పు నొందకుండా, చింతించకుండా, దేవుని యొద్దకు ఇంకా రాకుండా అక్కడే ఉండిపోయావే, అది పెద్ద తప్పు. అర్థం కాదు. పడ్డావు, లేచిరా, కడుక్కొని వచ్చేసే. తండ్రి, నా జీవితాన్ని నిర్మించు, నువ్వు ఎంతటి జీవితాన్ని అయినా బాగు చేయగలవు, నువ్వు మరలా కట్టగలవు, నా జీవితాన్ని గొప్ప చేయను ఆయన, నన్ను ఆశీర్వదించిన ఆయన, ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చేసాను, నేను మార్చుకునేసాను అయ్యా అని అన్నావా, పేతురులా బండలా మార్చి పరలోకపు తాళపు చెప్పులు నీ చేతికిచ్చి పంపుతాడంట. హల్లెలూయా. అందరండి, పడ్డవాడు చెడ్డవాడు కాదనండి. చెప్పండి గట్టిగా, పడ్డవాడు చెడ్డవాడు కాదు, పడి తిరిగి లేవని వాడు దుష్టుడు, వాడు దెయ్యపు సంబంధి. వాడు పడ్డాడు, లేయాలి, వెంటనే లేచి కడుక్కొని, అయ్యా నేను పడిపోయాను, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టింపము, నా జీవితాన్ని నిర్మించు అనాలా. లేదు, ఏం చేశాడు? వెనక్కి వచ్చి వ్యాకులపడి, బాధపడి, కన్నీళ్లు విడిచి, పొరపాటు అయిపోయింది నాయన అన్నాడు. మళ్ళా అదే టెస్ట్ వచ్చింది చూడు, మళ్ళా సేమ్ క్వశ్చన్ రిపీట్. అందరు చెప్పండి, క్వశ్చన్ కూడా మార్చడానండి. ఇప్పుడు డబ్బులు ఇరుక్కుపోయావు, మళ్ళా డబ్బులే వస్తాయి చూడు నీ దగ్గరికి. డబ్బులు ఇప్పుడు పోయినసారి ఆ డబ్బుల వల్లే నీ డబ్బులు పోయినాయి, ఈసారి మళ్ళీ అవే డబ్బులు వస్తాయి. డబ్బులు రావాలా పోవాలా డిసైడ్ అవుతుంది అలా. దేవుడు ఎప్పటి నుంచో పేతురు మీద ప్రణాళిక ఉంది, పాస్ అవుతాడా లేదా అని సేమ్ టెస్ట్. ఈసారి పాస్ అయిపోయాడు, పో బండవైపోయావు పో అన్నాడు. హల్లెలూయా. చూద్దాం, అందరు చెప్పండి, శ్రమలలో, బాధలలో, ఓటమిలో పడిపోయినప్పుడు అక్కడే ఉండొద్దు, రా, దేవుడికి సమీపముగా రా. ఆయన మార్చలేని జీవితం ఇంకా ఈ భూమి మీద ఏది లేదని, ఆయన కట్టలేని గాయము, ఆయన మార్చలేని జీవితము ఈ భూమి మీద ఇంకా ఏది లేదని గుర్తించమని కోరుతా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను నాశనం చేసి, నిన్ను శపించి, నిన్ను పాడు చేసి, నీ జీవితాన్ని అంతమొందించే శక్తి, అంత పెద్ద పాపము కూడా ఈ భూమి మీద ఇంకా ఏమీ లేదని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. జస్ట్ టర్న్ టు ద లార్డ్. హి ఈస్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వన్ థింగ్. ఇశ్రాయేలుతో, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి, నా మాట వినండి, నాకు లోపడండి, నా మాటకు లోపడు, నా మాట, నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పింది చెయ్యి, నిన్ను ఆశీర్వదిస్తా, నీ పంట తిరిగివేసిన పురుగుల పంటను తిరిగి మరలా ఇస్తా, నేను నిన్ను హెచ్చిస్తా, నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. బైబిల్ అంతా వెతుక్కోండి. ఇలా అయింది, ఇలా అయింది, ఇలా అయింది, ఇలా అయింది, నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, నేను నిన్ను ఇలా చేస్తా, నాకు ఈ ప్లాన్, నా ప్లాన్, నా ప్లాన్ అంటే మొత్తం బైబిల్ అంతా ఇది. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? టర్న్ టు ద లార్డ్. అందుకే చెప్తున్నాను, ఏ శ్రమ ఊరికనే రాదు, ఏ కష్టము ఊరికనే రాదు. ఏమో చెప్తుంది, ఆయన వైపు తిరగమని, దేన్నో వదిలేయమని, దేన్నో పట్టుకోమని చెప్తోంది. ఆ మాటలు విను. ఊరికే డైలాగ్ కొట్టమాక, విసుక్కోమాక, ఏడోమాక, కుంగిపోమాక, అలిసిపోమాక, అవిశ్వాసపడమాక, జీవిత పట్టును కోల్పోమాక, వదిలేమాక, గట్టిగా అలాగే పట్టుకొని చూడు నీ జీవితాన్ని ఎలా మారుస్తాడో. నువ్వేం చేస్తావు? వదిలేస్తావు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అంటావు. లేకుంటే నీవే అంతమొందించుకోవాలనుకుంటావు ఆ జీవితాన్ని. ఇది మారదు, ఇంకింతే, ముగించేద్దాం అంటావు. లేదంటే నువ్వే పులి స్టాప్ పెట్టేస్తావు, ఇది ఇక్కడికే, ఇంతే, ఇంకా భారతపోండి, ఇంతే, నేను డిసైడ్ అయిపోయానంటావు. నా ఎవరు నువ్వు డిసైడ్ అవ్వడానికి? ఆయన చేతిలో పెట్టి చూడు, ఏదో మార్చుకొని చూడు, ఆయన వైపు వచ్చి చూడు, నిలబడి చూడు, అయ్యా నా జీవితాన్ని ఏం చేస్తావో అని చూడు. అందరు చెప్పండి, జోబ్కి అన్నీ పోయా లేదమ్మా? మొత్తం పోయిందా లేదా? జోబ్ ఏమంటాడో చూద్దాం. జోబ్ 13:15. పిల్లలు బాయరి, ఆస్తి బాయ, సంపదలన్నీ బాయ,
అన్ని పోగొట్టుకున్నాడు ఒక్కటే రోజు. ఏమంటాడు? 15, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఏదన్నా ఒకటి జరగపోయేసరి నా బతికింతే, నా లైఫ్ ఇంతే, నేను ఇంతే అనుకుంటున్నాను. ఇంకా దేవుడు లేడు, ఎవరు లేరు, డైలాగులు ఏమాక. ఇదిగో వీరుడు, శూరుడు, ధీరుడు, విశ్వాస వీరుడు ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు చూడు. ఒళ్ళంతా గోకి పెంచబెట్టి బొబ్బలు వచ్చి, కుష్టు జోగం వచ్చి గోకి పెంచబెట్టి గోకుతా, కుక్కలు నాకుతా, పిల్లలు చనిపోయిన శవాల మధ్య మాట ఎట్లా వస్తా ఉందంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయంగా ఉండేటట్లా చూసుకుంటానంటున్నాడు. హల్లెలూయా. రెబోకో శోక్రహాటే. అందరు చెప్పండి, మారొచ్చుగా, ఆయన వైపు తిరగొచ్చుగా, ఆయనకు ప్రార్థించవచ్చుగా, ఆయన కోరింది చేయవచ్చుగా. నిరాశపడ్డానికి, వదిలేయడానికి వచ్చినంత దమ్ము ఆయన వైపు తిరగడానికి రాదా? జీవితాన్ని వదిలేయడానికి వచ్చినంత దమ్ము, రైలు కింద తలకాయ పెట్టడానికి వచ్చినంత దమ్ము ఆయన ఎదుట పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగడానికి రాదా? రేమో రాబాకషాక్రహాటెకే. జోబ్ 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని అతనికి మరలా దయచేసెను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చెప్పండి గట్టిగా, 2 అంతలుగా. చెప్పండి గట్టిగా, 2 అంతలుగా. 2 అంతలుగా తిరిగి పునరుద్ధీకరించాడా లేదా? 2 times. ముందెంత పోయింది? 1 కోటి పోయిందా? ఈసారి 4 వచ్చుద్ది. ముందెంత పోయింది? 2 పోయిందా? ఈసారి 10. ముందేమైంది? ఒక అమ్మాయి నిన్ను ఇబ్బంది పెట్టిందా? 10 మంది లైన్లో ఉంటారు, ఎవరిని చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతావు. ఒక్క పిల్ల పుట్టలేదా? డజన్లు అంటారు. ఎప్పుడు జీవితంలో 10 లక్షల క్యాష్ ఎప్పుడు చూడలేదా? ఈ ఎంత లేక మిషన్లు కొనుకొచ్చుకుంటావు 4-5. మనుషులు ఎంచే మనుషులు ఉంటారు, మనుషులు జాబ్ ఓన్లీ ఎంచే జాబ్ వాళ్ళు. ఊహించండి, పెద్ద టేబుల్, ఆ పక్క ఈ పక్క కూలోళ్ళు, ఏం పని? ఎంచే పని. మన జాబ్ ఎంచేది, ఈ జాబ్ అంతా నేను పెట్టుకునేది. హల్లెలూయా. అందుకే చెప్పండి, డోంట్ బిలీవ్ యువర్ బాడీ, డోంట్ బిలీవ్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద పీపుల్, డోంట్ బిలీవ్ యువర్ సర్కమ్స్టాన్స్, బిలీవ్ గాడ్ అండ్ హిస్ వర్డ్ అండ్ హిస్ ప్రామిస్. పరిస్థితులు నమ్మమాక, నీ గురించి ఎవడని చెప్తే వాని మాటలు నమ్మమాక, నీ శరీరం నీకేం చెప్పిందో నమ్మమాక, వాక్యాన్ని, దేవుని మాత్రమే నమ్ము. హల్లెలూయా. చెట్టునకు మంచు ఉండినట్లు నేను నీకు ఉంటానన్నాడా లేదా? లెబనోను మీద దేవదారు వృక్షము వలె నీవు ఎదుగుతావు అన్నాడా లేదా? ఒలీవ మొక్కల వలె నీవు వర్ధిల్లుతావు అన్నాడా లేదా? నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె బల్ల చుట్టూ ఎదుగుతూ ఉంటారు అన్నాడా లేదా? మరి అది నమ్మను, మిగతా నమ్ముతావా? నేను నమ్మను, నేను ఇదే నమ్ముతా. రేబోకో శోక్రహాటే. చెప్పండి గట్టిగా, ఆయన తిరిగి గొప్పగా పునరుద్ధీకరిస్తాడు, తిరిగి నిర్మిస్తాడు, ముందు కంటే గొప్ప చేస్తాడు. నేను తప్పు చేసినా, పడిపోయినా, పొరపాటు జరిగినా, శ్రమలు వచ్చినా, దేవుడే శ్రమలు ఇచ్చినా, దేవుడే సింహమై, కొదమ సింహమై నన్ను చీల్చు చెండాడుతున్నా, నేను మనసు మార్చుకొని కన్నీళ్లు విడిచి ఆయన వైపు తిరిగి నా పాపములు క్షమించమని వేడుకొని ఆయనకు లోబడి అన్యజనుల ఎదుట నీ నామమునకు అవమానం వస్తుందేమో తండ్రి, నన్ను ఆశీర్వదించు, అన్యజనులు నన్ను ఎలకుండా చేయి నాయనా అని నీవు ప్రార్థిస్తే చాలు. చెప్పండి, అని నువ్వు ప్రార్థిస్తే చాలు, మనసు మార్చుకుంటే చాలు, పశ్చాత్తాపడితే చాలు, ఆయన తిరిగి నిర్మిస్తాడు, మరలా దీవిస్తాడు, మరలా నిర్మిస్తాడు, మరలా హెచ్చిస్తాడు, మరలా పునరుద్ధీకరిస్తాడు ఎంతో గొప్పగా. హల్లెలూయా. అందరం పలుకుదామా? చెప్పండి, యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎంతమంది పిల్లలు పోయినారు? 7 మంది ఏమో పిల్లలు, ఒక్కడు కూడా లేడు, అంతా చచ్చిపోయినారు. పెన్లాం ఒకటి మిగిలింది.
మిద్దె గోలిని మొత్తం వినాలంట చూడు, ఆలుమొగుడు తప్ప. ఒళ్ళంతా కుష్టు, గోకు పెంచి పెట్టి గోకుతా ఉన్నాడు. అన్నీ పోయినాయి, ఆస్తి లేదు, అంతస్తు లేదు, పిల్లలు లేరు. పెద్ద ఐశ్వర్యవంతుడు, తెల్లారాలకి బికారి అయిపోయినాడంట. ఎట్లయిపోయినాడో జమ్మని అల్లి వెళ్ళిపోయినాయి. తెల్లారిది ఏం లేదు, తినడానికి తిండి కూడా లేదు, దంతశుద్ధి మిగిలింది ఆయనకు కూడా పాపం. ఏం రబ్బా ఇట్లా జరిగినాయి? గర్వం. అందరండి గర్వం అనండి. రా రాజ్యం ఆడదాం రా, ఏం తప్పు చేసినానో చూపి, నాలో ఏ లోపం ఉందో చూపి అని దేవుడిని పిలుస్తాడంటే జోబు. అందరండి ఏమి యోబులో ఉండే ప్రాబ్లం అంటే గర్వ ప్రాబ్లం, స్వనీతి ప్రాబ్లం అంట. అందరండి గర్వము, స్వనీతి. అబ్బో ఏ బీటు బాంబర్లు పనిచేయవు దీనికి. దీనికి మించిన బాంబే లేదు, న్యూక్లియర్ బాంబు ఇదే. నీ జీవితాన్ని సర్వనాశనం చేసేది ఏదైనా ఉందంటే బాంబు అదే, ఇదే. గర్వం ఎట్లుంటుందంటే తెలుసా? యేసు ప్రభువే నీతిమంతుడు ఇతగాడు, దీనికి మించిన నీతిమంతుడు లేడు, వీడు చాలా గొప్పవాడు అన్నాడు. ఆయన అంటాడు, నువ్వు అనకూడదు, నువ్వు ఊరుకుండాలా. ఏమన్నా నేను సకల నీతిమంతుడిని, నా ఇంత పవిత్రుడిని, పరిశుద్ధుడిని, నేను డబ్బులు ఇచ్చినవాడిని అని చెప్తాడు. నేను పేదలకు అన్నదానాలు చేయలేదా, ఆశ్రమాలు కట్టేదా? అవులే, నేను చేసిన పొరపాటు ఏమిటి? కుష్ఠరోగం నాకు ఇచ్చిన దానికి నువ్వు, నేను పేదోళ్ళందరినీ, దారిని పోయే పిల్లలందరినీ నా పిల్లలు అనుకొని నేను చేస్తే అవులే, అందుకే కదా నాకు కుష్ఠరోగం లే అంట. ఆడగా కొన్ని వేల మందికి రోజు భోజనాలు పెట్టేవాడంట, అనాథల్ని తన పిల్లల్లా పోషించాడంట. ఊలే దీనికే నాకు కుష్ఠరోగం, అందరు చచ్చిపోయారు నా ఇల్లంతా. నిజమే, నాను నీ మీద కోపం లేదు తండ్రి, నేను ఏం తప్పు చేసింటే వచ్చిందో నాకు చెప్పాలి కదా, నువ్వు చెప్పు, నా పాపం ఏందో, నా తప్పేందో, నాలో లోపం ఏమిటో నాకు చూపించంటున్నాడు బుక్ అంతా. దేవునికి అవురా, గాలి ఆ పక్క నుంచి వస్తుందిరా అన్నాడు. నువ్వు తల్లి గర్భంలో ఎట్లే దిగినావురా? ఈ ఎముకలు ఎలాగ వచ్చాను, గోర్లు ఎలాగ వచ్చాను, ఏది తెలియదు. నీకెందుకు వచ్చిందంటే నీ కొవ్వు, నీ గర్వం, నీ స్వనీతి వల్ల తెచ్చుకుంటేవిరా. ఓ అట్లా ప్రభా, సారీ నాయన, పొరపాటు అయిపోయింది అని మరలా. ఏ స్నేహితులు అయితే ప్రవక్తలు, వాళ్ళు ఏ స్నేహితులు, చూడు గుర్తుపెట్టుకోండి, యోబు కష్టాల్లో ఉంటే స్నేహితులు విడిచిపెట్టారా? పక్కనే ఉండారు. వాళ్ళు ఎవరు తెలుసా? ప్రవక్తలు. ఎప్పుడు చెప్తా ఉన్నారంట, రే పశ్చాత్తపడచ్చు కదరా, ఏమో ఆయనకేం తెలుస్తుందో నాకు చెప్పమను, ఏంటో అప్పుడు మాట్లాడతా. అప్పుడు నేను ఒప్పుకోకుంటే కదా, నా తప్పులు చూపిస్తే తక్కెట్లు బాయ్ మాట అంటాడు, తక్కెట్లు వేసి చూంచమను నా తప్పులు ఏమిటో, నేనేమేం చేసినానో. తక్కెడ ఆయన న్యాయవంతుడు కదా, ఓ న్యాయవంతుడా, న్యాయదేవుడా రా, తూర్చు తక్కెట పెట్టి నేను ఎట్లా అంటున్నాను. అంత సునీతిరా, ఈ స్వనీతే మొత్తం పోగొట్టింది. అందుకే చూడ, ఎప్పుడు మొత్తం అన్ని ఇస్తాడంటే తిరిగి పైన ఆ కాంటెక్స్ట్ చదవాలి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, ఏ స్నేహితులైతే రోజు పక్కనే ఉండి రే ప్రార్థన చేయరా, వద్దురా, ఇట్లా కాదురా, అట్లా కాదని చెప్పిరో, దినం వాళ్ళ మీద రివర్సే. మీకేం తెలుసు నా బాధ, మీకేం తెలుసు మా కష్టం, పడేవానికి తెలుస్తుంది, నొప్పినోనికి తెలుస్తుంది నొప్పి అని ఇట్లా మాట్లాడతాడు యోబు. నా తర్వాత మళ్ళా తెలుసుకొని తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించి, అయ్యా నేను వీళ్ళు చేసింది, వీళ్ళు అనింది, నాకు నీ ఎంతో జ్ఞానోదయం కలిగించడానికి నువ్వు పంపించినావు, నేనేం పొరపాటు మాట్లాడాను, అయ్యా నాది పొరపాటు అయిపోయింది, వాళ్ళ మాటను అంగీకరిస్తున్నానని తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాను. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా, రియలైజ్ అయినప్పుడే మరలా ఇంకో రెండో స్టేజ్ ఉంటుంది, అది ముందు కంటే ఘనంగా ఉంటుంది. హల్లెలూయా. యు మస్ట్ కమ్ టు ద రియలైజ్ పాయింట్. నీ జీవితంలో నువ్వు ఎంత గర్విష్ఠుడివైనా, ఎంత స్వనీతిపరుడువైనా, నువ్వు ఎట్లాంటి వ్యక్తివైనా, ఒక రియలైజేషన్ పాయింట్ నీ లైఫ్లోకి వచ్చి తీరాల. అవురా నేను ఎందుకు ఇలాగున్నాను అని, అది తెలిసేదాకా ఆయన చీల్చి చెండాడుతానే ఉంటాడు. అందరు చెప్పండి గట్టిగా, దేవా ఆ పాయింట్కి ఇప్పుడే రాని నైనా, నాన్న ఇంకా ఎక్కువ రోజులు పడితే ఆడ చీల్చేది. కమ్ టు ద కన్క్లూషన్, ఇప్పుడే వచ్చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగుస్తుంది. పరలోకమందున తండ్రి యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఎక్కడ సమస్యగా ఉందో అక్కడ చేపెట్టుకోండి. నేను ప్రార్థిస్తున్నాను, గాడ్ వాంట్స్ టు టచ్ యూ అండ్ హీల్ యూ. ఎక్స్పెక్ట్ ఎ మిరకల్ టుడే. ఇవాళ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని నమ్మమని కోరుతున్నాను. పరలోకమందున తండ్రి యేసు నామమున ప్రార్థిస్తున్నాను. అరికాళ్ళ నుంచి నడినెత్తి వరకు వారిని ముట్టి స్వస్థపరచమని, దేహంలో ఉండే అనారోగ్యాన్ని యేసు నామమున విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తలలో ఉండే సమస్యలు, మెడలో ఉండే సమస్యలు, కళ్ళల్లో ఉండే సమస్యలు, నోరిలో ఉండే సమస్యలు, ముక్కు సమస్యలు, చెవి సమస్యలు, మెడ నరాల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, కడుపు సమస్యలు, పేగుల సమస్యలు, రక్తనాళాల సమస్యలు, ఎముకలు, మాంసం, యేసు నామమున వారి దేహాన్ని విడిచి
ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కడుపు పేగుల్లో ఉండే సమస్యలు, తల నరాల్లో ఉండే సమస్యలు, తలలో రక్తపు గడ్డలని యేసు నామమున కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. శరీరంలో ఉండే కొవ్వు గడ్డలని కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామమున. తండ్రి, శరీరంలో ఉండే అన్ని అనారోగ్యములను వేర్లతో సహా బయటికి రమ్మని, షుగర్, బీపీ, థైరాయిడ్, సైనస్, ఇస్నోఫీలియాలని యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, భార్య సమస్య, భర్త సమస్య, పిల్లల సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, ఎన్నెన్నో బాధలు, ఆర్థిక ఇబ్బందులు యేసు నామమున నా సంఘమును విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, తుంటి నరాల్లో సమస్యలు, తొడ నరాల్లో ఉండే సమస్యలు, పిక్కలు పట్టుకోవడము, అయ్యా కాళ్లల్లో జోములు, మోకాళ్ళు అరిగిపోవడము, అరికాళ్ళల్లో మంటలు, అరికాళ్ళల్లో వాపులు, కాళ్ళల్లోకి నీరు చేరడము, తండ్రి ప్రతి విధమైన మరణకరమైన జబ్బులు యేసు నామమున వారి దేహములను విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. అపవాది ప్రణాళికలు, అపవాది ఉద్దేశాలు, వాడు గీసిన ప్రణాళికలు ఇప్పుడే తారుమారవాలని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున. తండ్రి, వెన్నెముక సమస్యలు, L4, L5 లో ఉండే డిస్క్ సమస్యల్ని యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కళ్ళల్లో ఉండే కాంట్రాక్ట్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చుక్కులాలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామమున. కంటి చూపు సరళమని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, శ్వాసకోశ సమస్యలని, లంగ్ ఇన్ఫెక్షన్స్ ని, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కండరాల్లో ఉండే సమస్యల్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎముకల మూలుగుల్లో ఉండే శ్రమలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామమున. అన్ని నొప్పులని, అన్ని వాపులను, అన్ని బలహీనతలను, అన్ని నిస్సత్తువలను యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నా సంఘంలో ఉండే నిరాశ, నిస్పృహ, ఒంటరితనము, వేదన, బాధ, వీటన్నింటి దురాత్మలను యేసు నామమున నా సంఘాన్ని, నా సంఘంలోని ప్రతి వ్యక్తిని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామమున. తండ్రి, ఆర్థిక సమస్యలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించమని, పని లేని వారికి పని అనుగ్రహించమని, తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఒక గొప్ప నూతన ద్వారాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాము. అప్పు అన్న మాట వినబడకుండా చేయమని ప్రార్థిస్తున్నాము. నా సంఘమంతా అప్పిచువారిగా మార్చమని ప్రార్థిస్తున్నాము. మోసపోకుండా, దుష్ట స్వరాన్ని వినకుండా కేవలం నీ స్వరమే వినున్నట్లు నా సంఘమునకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు చెప్పుడు మాటలకి మోసపోకుండా నీ మాటలు మాత్రమే, నీ స్వరం మాత్రమే వినగలిగే కృపను నా సంఘములోని ప్రతి వ్యక్తికి అనుగ్రహించమని, వివాహము కాని వారికి వివాహమును, గర్భఫలము లేని వారికి గర్భఫలము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను యేసు నామమున. ద్వారములు తెరవబడును గాక, అపవాది తెరిచిన అన్ని ద్వారములు మోయబడును గాక. తండ్రి, వారికి అనుకూల ద్వారములు యేసు నామమున తెరవబడును గాక. కృపా సత్యములు వీరికి తోడై ఉండును గాక. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. సంఘమంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మరలా మేము ఇలా కలుసుకునే వరకు నీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.